మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈడీకి సంబంధించి బీపీ ఆచార్య గారి ఈడీ కేసు కొట్టివేసినట్లుగా అనుమతులు తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కోర్టుకు వెళ్ళవచ్చు అనేటువంటి ఈ కేసు కొట్టేయడాన్ని ఎట్లా చూడాలి సార్? అసలు అంటే కొట్టడం కన్నా ముందు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సార్ 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు అని మొత్తం ముద్రేసి మొత్తం ఆయన్ని సాగుగొట్టి చెవులు మూశారు. అవుట్కమ్ 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ రోజుకి అతి గతి లేదు. ఎన్ని కేసులు ఉన్నాయని ఓ లబోదిబో అని గోల ఆ తపేలా ఛానల్లో రోజును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1,00,000 సార్లు చెప్పాను, స్టే వెకేట్ చేయమని ఇచ్చారు. దాని మీద సార్ స్టే వెకేట్ కూడా కాదు, డిశ్చార్జ్ చేయమని. స్టే వెకేట్ చేయమని వేసిన ఎవరో తర్వాత చెప్తాను. డిశ్చార్జ్ పిటిషన్స్ అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదు, సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే గో హెడ్ అన్నది తిరిగి ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి. అందుకే డిశ్చార్జ్ పిటిషన్లు ఈ రోజు దాకా ఈడీ కానీ గౌరవ సిబిఐ కానీ వాటిని ప్రూవ్ చేయలేక సస్తున్నారు. అభాండాలు మోపేశారు ఇష్టం వచ్చినట్టు. ఉదాహరణకి లేపాక్షి అబ్బు ఆనాడు బీపీ ఆచార్య గారు ఏపీఎస్సీ చైర్మన్ ఎండి హోదాలో ఉండేవాడు. ఎవరెవరికి? హిందూ ప్రాజెక్ట్స్కిను, నెక్స్ట్ ఏమో ఇంకోళ్ళెవరికి హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి లేపాక్షి నాలెడ్జ్ హబ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు అని చెప్పి 8,844 ఎకరాలు ఇచ్చేశారని చెప్పి అభాండం వేశారు. వేసింది ఏమైంది? వాళ్ళకి కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఏపీసీ చైర్మన్గా. అది ఎక్కడ? అనంతపూర్ జిల్లాలో గోరంట్ల, హిందూపూర్కి మధ్యలో ఉంటుంది. అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఎవరైనా వెళ్ళి చూసి చేస్తే తెలుస్తుంది. ఆనాటి ఆయన నుంచి మొదలై తర్వాత కియా మోటార్కి కోతవేడు దూరంలో అవన్నీ మీరు అది చూసుకుని వస్తే కర్ణాటక బోర్డర్ నుంచి ఎంటర్ అయిన వెంటనే స్టార్ట్ అవుతుంది అక్కడ ఇండస్ట్రియల్ హబ్. హిందూపురం దాటుతున్న దగ్గర నుంచి ఇట్స్ హ్యూజ్ నాలెడ్జ్ హబ్ అక్కడ. లేపాక్షి దీని కింద చెప్తారు. సో ఇందులో క్రిస్టల్ క్లియర్గా కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, ఈయన మీద మీరు ప్రొసీడింగ్లు అవ్వడానికి కుదరదు. ఏమనంటే కింద కోర్టులో ప్రూవ్ చేస్తేనే కానీ ముట్టుకోవడానికి లేదని కోర్టు కేసు కొట్టేసింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. దిస్ ద బిగ్గెస్ట్ రిలీఫ్ ఫర్ ఎవ్రీబడి. అంటే బిగ్గెస్ట్ రిలీఫ్ అని కాదు, ఎన్నాళ్ళు వాళ్ళ అభాండాలు ఎలా మోసుకొని ఉన్నారో ఆలోచించుకోండి ఒకసారి. సో ఇవేమవుతున్నాయి? డిశ్చార్జ్ పిటిషన్ అంటే నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నన్ను డిశ్చార్జ్ చేయండి దీంట్లో వేసిన దానికి ఈరోజు ఈడీ కానీ సిబిఐ కానీ ఇప్పటికి చెప్పలేక చేస్తున్నారు. సో దీంట్లో ఇది అసలైన విషయం. సో దీంతో ఏమవుతుందంటే హెన్స్ ఫోర్త్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ కేసులో అయినా డిశ్చార్జ్ పిటిషన్ రిలీవ్ అవ్వకముందే వన్ ఆఫ్టర్ అనదర్ ఈ కేసులన్నీ వెళ్ళిపోతున్నాయని అర్థం. ఇంత మునుపోటు జరిగింది, ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, డిశ్చార్జ్ పిటిషన్లు వెసెస్ స్టే ఆర్డర్లు. ఇందాక చెప్పాను కదా స్టే ఆర్డర్లు. స్టే ఆర్డర్లు అంటే ఏంటంటే, మీకు ఒక స్టే ఆర్డర్లకు సంబంధించి జనరల్గా చూసుకుంటే గుర్తొచ్చేది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అది ఈయన స్టేల వీరుడు ఇంకోటి ఉండడు. ఈయనకి అసలు నారా చంద్రబాబు గారి బదులు స్టే బాబు అని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే 1997లో రెడ్డి నాయక్ బాబు అక్రమ ఆస్తులపై కేసు వేస్తే స్టే ఉంది. 98లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు వేస్తే ఇవాళకి కూడా దాని మీద హైకోర్టులో స్టే ఉంది. 99లో షబ్బీర్ అలీ గారు, 99లో డిఎల్ రవీంద్రారెడ్డి వేసిన కేసుల్లో స్టే. 99, 2000, 2001 వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ కేసు వేస్తే అది కూడా స్టే. 2003లో కృష్ణకుమార్ గౌడ్ వేసిన కేసుకు కూడా స్టే. 2003లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు పొత్తులో మాట్లాడారు, బ్రహ్మాండమైన దీంట్లో ఉన్నారు కదా, లక్ష్మీనారాయణ గారు కూడా ఆ రోజు చేసిన దాంట్లో స్టే. 2004లో మళ్ళీ కేసు వేశారు ఆయన, మళ్ళీ స్టే. 2004లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చనిపోయారు మా తెలంగాణలో, ఆయన కూడా కేసు వేసింది కూడా స్టే. ఒకటి అక్రమాస్తుల కేసు, రెండోది భూదోపిడి, రెండిట్లోనూ స్టే. 2005లో బాబు గారు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి గారు స్టే చేసిన దానికి కూడా స్టే. 2011లో బి ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు గారి మీద కేసు వేస్తే అది కూడా స్టే. ఇది మీరు చూసుకుంటే నేను అంటుంది ఏంటంటే, ఇందులో ఒక కేసు ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన కేసు ఏంటంటే 2003లో హెరిటేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అక్రమాస్తులతోనే పాపం సొమ్ముతోనే పెట్టారు కేసు అని స్టార్ట్ చేశారు కంపెనీ. సో ఓవరాల్గా ఇది స్టేల మీద నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కేసులకు వెళ్ళారు, మీరే కదా అవహేళన చేశారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లే? అది ప్రజలు గ్రహించవలసిన విషయం కూడా ఉంది. దేనికి వెళ్ళట్లేదు ఆయన?
డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఈ రోజుకి కూడా వాళ్ళు తలకమొలకలేసి సస్తున్నారు ఈడీ సిబిఐ. నిన్నటి వరకు అయితే అధికారం అడ్డం పెట్టుకుని వెళ్ళలేదు అనేటువంటి కామెంట్ కూడా చేశారు కదా. మీ అధికారులు అన్నిసార్లు ప్రతి శుక్రవారం వెళ్ళేవారు కదా, అధికారం అడ్డమే ఉంది. స్టే వెకేషన్కి పోస్ట్ పోన్ చేస్తారు. ఈ స్టే డిశ్చార్జ్ పిటిషన్ అయిందా అని అడుగుతారు లాయరు. డిశ్చార్జ్ పిటిషన్లో ఇది నెక్స్ట్కి వాయిదా పడుతుందని అలా వాయిదాలు వేసుకుని వస్తున్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాయిదాకి వెళ్ళి రావడం తప్ప అంతే కదా, లాయర్ వెళ్తే సరిపోతుంది. యాబ్సెంట్ పిటిషన్ వేసుకుంటారు, వేసుకుని అయితే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవచ్చు. తెలుసా మీకు? హైకోర్టు నుంచి క్వాష్ తెచ్చుకున్నారు అనుకోండి, పర్సనల్ ప్రెజెన్స్ అక్కర్లేదు అని విచారణ అన్నప్పుడు రెడీగా వెళ్తారు. ఇది ఎదుర్కోవడం అది కూడా అవసరం లేకుండా లాయర్తోనే అయిపోతుంది కదా పరిస్థితి. ఫస్ట్ అదే చెప్తున్నాడు, హైకోర్టు నుంచి ఆయనకి స్టే ఉంది ఏమని, విచారణకి పర్సనల్ హాజరు నుంచి మినహాయింపు. అండ్ అతనికి ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద వాదోపవాదాలు స్టార్ట్ అయినప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ అయితే అప్పుడు ఆయన ప్రెజెన్స్ కావాల్సి వస్తుంది. దానికైనా వెళ్ళాడు కదా కోర్టు కేసులు అనేది, దీనిలాగా స్టేలు కాదు కదా. అది తెలుసుకోమన్నాడు ఫస్ట్ ప్రజలు. కానీ ఎందుకు ఒక్క కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ధైర్యంగా డిశ్చార్జ్ చేయండి అని ఒక కేసులో కూడా ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్ వేయలేకపోతున్నారు? ప్రతి దానిలో స్టేలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే చెప్తున్నాను సార్, మనం ఉత్తరే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వేట్రా ఇలా మాట్లాడుతున్నావు అని మనం అడగడం కాదు, ఈ కంపారిజన్స్ ఒకసారి చూసుకుని మాట్లాడమనండి.